ఎన్నికల వేళ అధికార వైసీపీ సిద్ధమంటుంటే యుద్ధమంటూ విపక్ష కూటమి ఎలక్షన్లకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ జనసేన కూటమి విడుదల చేసింది. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 5 స్థానాల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. టీడీపీ 151 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ పొత్తుకు ముందుకొస్తే టీడీపీ సీట్లు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొందరు సిట్టింగ్లతో సహా పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో వీరి విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారుతోంది. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసేసింది. భారీ మార్పులు చేర్పులతో అభ్యర్థుల జాబితాను విడతల వారీగా ప్రకటించేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపోటములను బేరీజు వేసుకుని కొందరు సిట్టింగ్లను సైతం పక్కన పెట్టింది. ఇన్నాళ్లు పొత్తుల చర్చల్లో తలమునకలై ఉన్న టీడీపీ జనసేనలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీతో సంబంధం లేకుండానే ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్లు తెలుస్తోంది. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. ఇందులో 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ మొత్తం 151 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కనుక పొత్తుకు ఓకే చెబితే ఇందులోంచే కొన్ని స్థానాలను కేటాయించనుంది. అయితే టికెట్లు దక్కుతాయని భావించిన కొందరు టీడీపీ సీనియర్లకు తొలి జాబితాలో అవకాశం దక్కలేదు. పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటుగా జనసేన నేత కందుల దుర్గేష్ ఈ సీట్ ఆశిస్తుండటంతో సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంతకృష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటిస్తారని తెలుస్తోంది. అటు తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చిన గుడివాడ రామచంద్రరావుకు సీటు దక్కలేదు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. కూటమి తొలి జాబితా విడుదలలో టీడీపీ తరపున చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఇక జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. చాలా కీలకంగా 24 స్థానాలను పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు
దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ వీరరు పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 9 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. టీడీపీ జనసేన తొలి జాబితాను ఓసారి పరిశీలిస్తే టీడీపీ అభ్యర్థిగా ఇచ్చాపురంలో బెందాళం అశోక్ పోటీ చేయనున్నారు. ఇక టెక్కలిలో అచ్చెన్నాయుడు, ఆమదల వలస కూన రవికుమార్, రాజాం, కొండ్రు మురళి, కురుపాం, తొయ్యక జగదీశ్వరి, పార్వతీపురం విజయ్ బోనెల, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు, బేబీ నాయన, గణపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం అదితి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, అరకు సిఆరి దొన్నుదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, నెహ్రూ, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బాదేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగ రోషన్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, న్యూజివీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్లకుమారరాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారు. ఇక జనసేన అభ్యర్థులుగా కాకినాడ రూరల్ నుంచి నానాజీ, నెల్లిమర్ల లోకం మాధవి, తెనాలి నాదెండ్ల మనోహర్, అనకపల్లి కొనతల రామకృష్ణ, రాజనగరం నుంచి రామకృష్ణుడు పోటీ చేయనున్నారు. మరోవైపు తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్లు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.